రైట్గా అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతానికి వచ్చిన పరిశ్రమలు నిర్లక్ష్యం దురాశతో కాలుష్యాన్ని పెంచాయి. అభివృద్ధి ఫలాలకు బదులు స్థానికులకు రోగాలు బహుమతిగా వచ్చాయి. పరిశ్రమల కాలుష్యం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య సర్వసాధారణంగా మారింది. తమ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారు. న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. చివరకు గ్రీన్ ట్రిబ్యునల్ స్థానికుల ఆరోగ్య పరిరక్షణకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదేశాలతో వందల కోట్ల రూపాయలతో 200 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఆసుపత్రిని నిర్మించిన సర్కార్ ప్రారంభోత్సవాన్ని మాత్రం మర్చిపోయింది. ప్రజలకు సేవలు అందించకుండా నిరుపయోగంగా ఉన్న పటాన్ చెరువు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై ఐ న్యూస్ అందిస్తున్నటువంటి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వేలాది మంది ఆరోగ్యానికి రక్షణగా నిలబడాల్సిన ఆసుపత్రి ఉత్తగా దిష్టి బొమ్మలా నిలబడింది. దీని నేపథ్యం మనం చూసినట్లయితే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ పటాన్ చెరువులో ఉంది. ఇక్కడ చిన్న పెద్ద వేలాది పరిశ్రమల్లో దాదాపు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఫార్మా, బల్క్ డ్రగ్, కెమికల్ వంటి ఇతర పరిశ్రమల వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా కాలుష్యమయంగా మారిపోయింది. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళే కాకుండా స్థానికులు కూడా వాళ్ళు దీర్ఘకాలిక రోగాల బారిన పడిపోతున్నారు. ఇక్కడ పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం వల్ల సంవత్సరాల పాటు ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకున్నారు. ఆ ఫలితంగా పటాన్ చెరువులో 200 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పడింది. దీనికి దాదాపు 180 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 25% ప్రభుత్వం ఇవ్వగా 75% పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చింది. వివిధ పరిశ్రమలకి వేసిన ఫైన్లు, ఇతరత్ర సమకూరిన నిధులని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ ఇచ్చింది. ఈ ఆసుపత్రిని 2023లో అప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం పూర్తయి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇది కేవలం దిష్టిబొమ్మగా నిలబడిపోయి ఉంది. స్థానికులు ఈ హాస్పిటల్ సాధించుకోవడానికి ఎన్ని పోరాటాలు చేశారో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం హాస్పిటల్ పూర్తయిపోయినా కోట్ల రూపాయలతోటి కట్టిన ఆసుపత్రి పూర్తయినా కూడా ఇక్కడ ఏమాత్రం కూడా ప్రభుత్వంలో చలనం రావట్లేదు. ఎందుకు ఇంకా హాస్పిటల్ ప్రారంభించట్లేరు? మొత్తం దీన్ని నిర్మించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోయాక కూడా ఎందుకు ప్రారంభించలేరని స్థానికులు అడుగుతున్న ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం రావట్లేదు. మనతో పాటు కార్మిక నాయకులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. ఈ హాస్పిటల్ ఎందుకు ఓపెన్ కావట్లేదు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, మీరు ఒక కార్మిక లీడర్గా ఈ కార్మికులకు ఈ హాస్పిటల్ ఎలా ముఖ్యమైంది? ఇదంతా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. అయితే ఈ హాస్పిటల్ కట్టడానికి ముఖ్య లక్ష్యమే ఇది కార్మికుల కోసం కట్టినటువంటి హాస్పిటల్. ఇది 183 కోట్లతో 200 పడకల కెపాసిటీతోని మరి ఈ యొక్క హాస్పిటల్ని ఆ రోజు ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఈరోజు ఈనాటి ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి ప్రారంభోత్సవానికి మరి ముందుకు తీసుకురావడం లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ జిల్లా మంత్రి గారే ఆరోగ్య శాఖ మంత్రి గారు, మరియు కార్మిక శాఖ మంత్రి గారు, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గారు. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు. మరి ఇంత దారుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ఈ హాస్పిటల్ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏమనుకుంటారు? అంటే దాదాపు ఇది కంప్లీట్ అయిపోయి 1 year అవుతుంది. ఎందుకు ప్రారంభించలేదు అనుకుంటారు మీరు? ఈ హాస్పిటల్ ఇక్కడ ఇది పాలిటిక్స్ అయిపోయింది. కేసీఆర్ గారికి ఎక్కడైతే దీనికి పేరు వస్తుందో, లేదంటే లోకల్ మా ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి అదే దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ హాస్పిటల్ని ఇంకా స్టార్ట్ చేయట్లేదని చెప్పి ఇక్కడ వాస్తవులు, ఈ లోకల్ పీపుల్ అనుకుంటున్నారు. ఈ హాస్పిటల్ తయారైపోయింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది, కంపెనీస్ అన్నీ వాళ్ళు సిఎస్ఆర్ కింద దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. మరి దీన్ని వెంటనే ప్రారంభిస్తే లోకల్ పబ్లిక్ కూడా అందరికీ చాలా మంచిగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. మీరు చాలామంది కార్మికులకి హెల్ప్ చేస్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళని కూడా అంత్యక్రియ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కార్మికుల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తుంటారు, చాలా జీతాలతో పనిచేస్తుంటారు. వాళ్ళు అనారోగ్యాలకు గురైనప్పుడు ఈ హాస్పిటల్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సరైన హాస్పిటల్ లేక? ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో 24 hours సర్వీస్ అనేది చాలా వరకు ఇప్పుడున్న ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రి తగ్గింది. అంటే వచ్చిన వాళ్లకు క్యూ లైన్లో ఉండడము,
వాళ్ళకు కూడా 100% సర్వీస్ ఇవ్వకపోవడము. ఈ కొత్త హాస్పిటల్ తయారు అవ్వడం వల్ల మనకు స్టాఫ్ పెరుగుతుంది. స్టాఫ్ పెరగడం వల్ల మనము కొంతమంది లేబర్ వీళ్ళకి మన మైగ్రెంట్ పీపుల్కి చాలామందికి సర్వీస్ ఇవ్వగలుగుతాం. పబ్లిక్కి మంచి జరగడం అనేది పక్కన పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక రాజకీయాలని ఈ హాస్పిటల్ని వాడుకోవడము, ఈ హాస్పిటల్ని పూర్తిగా రాజకీయంగా తయారు చేసి దీన్ని ఓపెనింగ్ జరగకుండా ఎన్ని అడ్డుగోడలు వేస్తూ పేదవాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఇటు రానియకుండా ఇక్కడ ఏమీ లేదన్నట్లు, పటాన్చెరులో అసలు ఏది లేదన్నట్లు చూపిస్తూ దీన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మేమంతా ప్రజా సంఘాలు ఫౌండేషన్గా మేమంతా చెప్తున్నాము. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మీరందరూ కూడా చొరవ తీసుకొని, ఎందుకంటే అన్న గడిచి కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఒక్క నాదుడు లేరు, బయటకు వచ్చి ఒక్క యాజిటేషన్ చేసింది లేదు. అంటే అధికార పార్టీ ఏం చేసినా కూడా కొమ్ము కాసినట్టే కదా. డబుల్ బెడ్రూమ్లు అట్లనే ఉన్నాయి, పెండింగ్లో ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే గారిని, అధికార పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఇమీడియట్గా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పడం ఏంటంటే, మంత్రి గారికి మీరు విన్నపం చేసుకుంటా ఉన్నాం, ఇది ఇమీడియట్గా ఓపెన్ చేయాలి, ప్రజలకు ఉపయోగంలో రావాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం. లేకపోతే ఇది నిరసన మేము, ఎందుకంటే ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు కూడా రామచంద్రన్న గారికి కూడా, కిషన్ రెడ్డి గారికి కూడా విన్నపం ఇచ్చుకున్నాం. ఇట్లున్నది పరిస్థితి అంటే వారు కూడా ఏ క్షణమైన, మా ఎంపీ గారు కూడా తెలియడం జరిగింది, ఏ క్షణమైనా వాళ్ళు కూడా రావచ్చు, పెద్ద ఇష్యూ కావచ్చు. దీని మీద ప్రజలకు ఇబ్బందులు పడుతున్న ఏ సిచ్యువేషన్ అయినా వదిలిపెట్టొద్దని చెప్పి మా అధిష్టానం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దయచేసి ఎంత షార్ట్లీ అయితే అంత తొందరగా 1 వారం 10 రోజులలో ఇది ఓపెన్ చేయాలని కోరుతున్నాం. లేకపోతే భారీ నిరసన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మన ఆరోగ్య శాఖ మంత్రి సంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక కార్మిక శాఖ మంత్రి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. అంటే కీలకమైన 2 మంత్రులు ఇక్కడ ఉన్నా కూడా అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశంలో, అత్యంత ప్రాధాన్యతమైన ప్రదేశంలో ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి మాత్రం నోచుకోవడం లేదు. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక అంశాన్ని రైజ్ చేశారు. సంవత్సరం క్రితం సిగాచి ప్రమాదం జరిగింది, అప్పుడు వందలాది మంది ఆ ప్రమాదంలో గాయపడ్డారు. ఇక్కడ ఈ హాస్పిటల్ రెడీగా ఉంటే కనుక ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు చాలామంది కాపాడే వాళ్ళమని కూడా చెప్తున్నారు. ఇది ఎంతో కీలకంగా ఉండే హాస్పిటల్ని ఇంకా ప్రారంభించకుండా కేవలం రాజకీయ కోణాల్లో, రాజకీయ కారణాల వల్ల ఈ హాస్పిటల్ని ప్రారంభించట్లేరని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్పిటల్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఐ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.